చెప్పండి, తెలంగాణ బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తున్నట్టుగా ఉన్నది. అంటే వాస్తవంగా చూస్తే అది కాదు పరిస్థితి. అంటే కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు ఏదో మేము ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తున్నాం అనేది ప్రచారం మాత్రమే. ఇవాళ వాస్తవంగా మీరు గ్రౌండ్ రియాలిటీ కనుక చూస్తే ఇవాళ బూత్ స్థాయి వరకు మేము విస్తరించాం. అంటే కార్యకర్తలం ప్రతి బూత్లోనూ మేము పటిష్టం చేసుకోవటం, ముందు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో స్థానికులు ఉన్నారో అందరినీ కలవటం అనేది, అంటే గ్రాస్ రూట్ లెవెల్లో మేము బాగా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అదే జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అంటే ఇవాళ మనం ఎక్కడైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే బూత్కి వచ్చి ఓటు వేయాల్సిందే. సో ఆ బూత్ స్థాయిని మేము పటిష్టం చేసుకుంటూ వెళ్తాం. సో డెఫినెట్గా మేము స్ట్రెంగ్తన్ అవుతున్నాం. ఇవాళ మేము వేసుకున్న బూత్ కమిటీస్ చూసుకున్నా కూడా మాకున్నంత స్ట్రెంగ్త్ ఇంకే పార్టీకి లేదు. ఇవాళ మీరు మిగిలిన పొలిటికల్ పార్టీస్ తీసుకున్నా సరే, ఏది ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీసుకున్నా సరే, లేకపోతే ఇదివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీసుకున్నా సరే, టీడీపీ అలాగూ లేదనుకోండి, ఈ 2 పార్టీస్ని చూసుకున్న వరకు అసలు అన్ని జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారా, లేకపోతే అన్ని జిల్లాల్లో వాళ్ళకి ఏమన్నా సరైన కమిటీస్ ఉన్నాయా? మాకు అన్ని జిల్లాల్లో అధ్యక్షులు ఉన్నారు. ఆల్ ది 31 డిస్ట్రిక్ట్ ఇవాళ కొత్తగా ఫామ్ అయిన 31 జిల్లాలకి అధ్యక్షులు ఉన్నారు. మొత్తం కమిటీ మేము ఫామ్ చేసుకున్నాం. ఒట్టి ఒక బీజేపీ కమిటీయే కాదు, అన్ని మోర్చాల కమిటీలు కూడా మేము వేసుకోవటం జరిగింది. సో డెఫినెట్గా మేము స్ట్రెంగ్తన్ అయ్యాం. రానున్న ఎలక్షన్స్లో మా కార్యకర్తలు మేము ఎలా పనిచేస్తాం అనేది రేపు ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి మీరు చూస్తారు. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ది యువర్ స్ట్రక్చర్ అండి, పార్టీ స్ట్రక్చర్ గురించి కాదు, పొలిటికల్గా బీజేపీ పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అస్పష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అనేటువంటిది నా క్వశ్చన్. అలాంటి అస్పష్టత అయితే ఎక్కడ లేదు విక్రమ్ గారు. దట్స్ వాట్ ఈవెన్ ఐ హావ్ బీన్ ట్రైయింగ్ టు టెల్ యూ. అలాంటి అస్పష్టత ఎక్కడ లేదు. అంటే ఇవాళ కొంతమంది లీడర్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారనో లేకపోతే ఇంకొకటో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. అవన్నీ ఇవాళ నిజంగానే సిద్ధాంతాన్ని నమ్ముకుని పార్టీలో వచ్చి పనిచేసే వాళ్ళు ఎప్పుడూ అలానే ఉన్నారు. ఇవాళ కార్యకర్తలు కూడా మధ్యలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళతో సారీ అంటే నా క్వశ్చన్ మీరు అర్థం చేసుకున్నట్టుగా లేదు, లేదంటే నా క్వశ్చన్ అంతా అంబిగ్యూటీ ఉందేమో బహుశా. అంటే నేను అనేది ఏంటంటే పొలిటికల్గా బీజేపీ స్టాండ్ని, ఎందుకంటే ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థి, కేసీఆర్ అంటే ఐ మీన్ టీఆర్ఎస్ లేక కాంగ్రెస్? ఇవాళ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సా లేకపోతే కేసీఆర్ అనే దానికన్నా ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, ప్రజల కోసం మేము పనిచేస్తాం. సో ఈ పార్టీలు 2 అంటే ఇవాళ టీఆర్ఎస్ని 4 సంవత్సరాల నుంచి ప్రజలు చూశారు, కాంగ్రెస్ని గత అనేక సంవత్సరాల నుంచి అనేక దశాబ్దాల నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ కూడా చూశారు. సో ప్రజల పక్షాన నిలబడేది ఆ 2 పార్టీలు కాదు అనేది వాళ్ళు తేలిపోయింది. కాబట్టి డెఫినెట్గా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం, ప్రజలకు ఏది మంచో మేము దానికోసమే ముందుంటాం, దానికోసం ముందుకు నడుస్తాం. సో డెఫినెట్గా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పాలన చూశారు, ఇవాళ ఈ 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన చూస్తున్నారు. సో డెఫినెట్గా ప్రజలు మాకే పట్టం కడతారు. మేము ప్రజల తరపున ఉంటాం కాబట్టి, ప్రజల కోసమే మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మాకే పట్టం కడతారు. ఎస్పెషల్లీ డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షులైన తర్వాత ఒక దశలో చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. అంటే ప్రభుత్వ వైఫల్యాల మీద, తర్వాత కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా కొంత అంటే పార్టీని ఇమేజ్ని బూస్టప్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మనోస్థైర్యం పెంచడానికి కానివ్వండి, చాలా ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నారు. కానీ స్లోగా చూస్తుంటే అంటే ఏదైతే ఆ టెంపోని బిల్డప్ చేశారో అది డైల్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకటండి, ముందు డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదైతే తీసుకొచ్చారో అంటే ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా అవి తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పుడు మా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడు మేము పర్సనల్గా వెళ్ళాం, ఏ వ్యక్తి పైన కూడా మేము పర్సనల్గా వెళ్ళాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవాళ లక్ష్మణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా, లేకపోతే బీజేపీ తెలంగాణ ఏ కార్యక్రమం చేపట్టినా, స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఈ 4 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే నిలబెట్టుకోలేదో వాటన్నిటినీ ఎండగట్టుతూనే వచ్చాం. ఇవాళ సెప్టెంబర్ 17th ఏదైతే ఆయన చెప్పారో జరిపించాలి, అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించాలని కేసీఆర్, తెలంగాణ విమోచన దినోత్సవం ఏదైతే అధికారికంగా జరిపించాలని కేసీఆర్ గారు ఆయన అంటే ఈ 17 సంవత్సరాలు టీఆర్ఎస్ ఫామ్ అయిన 17 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు ఆయన అడిగింది. మరి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఎందుకు చేయట్లేదు అనేది ఒక యాత్ర చేయటం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం జరిగింది. లక్ష్మణ్ గారు అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసి దాని గురించి చేయటం జరిగింది.
ఇవాళ ముస్లిం రిజర్వేషన్ గురించి కూడా చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, లేకపోతే దళితులు 3 ఎకరాలు కానివ్వండి, ఇవాళ దళిత అదాలత్లన్నీ పేర్లు పెట్టుకుని. నేను అనేది అఫ్ కోర్స్ కొన్ని ప్రోగ్రామ్స్ మీరు చేశారు, కానీ అంటే కేసీఆర్ గారు ఇటీవల కాలంలో బీజేపీకి కొంచెం దగ్గర అవుతున్నారు. అంటే నిన్న కూడా చూసాం, నిన్న మొన్న నీతి ఆయోగ్ జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్ కార్యక్రమంలో కూడా ఆయన కొంచెం బీజేపీ ముఖ్యమంత్రులతో జస్ట్ రబ్బింగ్ ది షోల్డర్స్ అన్నట్టుగా కనపడింది. దాన్ని బట్టి ఏంటంటే ఆయన థర్డ్ ఫ్రంట్ అని అన్నప్పటికీ కూడా ఆయన మేబీ పోస్ట్ ఎలయన్స్లో బీజేపీతో కలవచ్చు అనేటువంటిది వినపడుతుంది. దానివల్ల ఏమైనా బీజేపీలో ఒక అంటే వ్యూహంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఊహాగానాలకి మనం ఏం సమాధానం చెప్పలేం విక్రమ్ గారు. కాకపోతే కేసీఆర్ గారు మాకేదో దగ్గర ఉన్నారు అంటే, ఒకటి ఫస్ట్ బేసిక్ కేసీఆర్ గారు ఒక ఎంఐఎం వాళ్ళతో తొత్తులు, అంటే ఎంఐఎం కోసమే ఆయన మొత్తం ఏది చేసినా ఇవాళ రాష్ట్రంలో వాళ్ళని సంతృప్తి పరచడానికే చేస్తున్నారు. అంటే ఒక రజాకారులు స్థాపించిన పార్టీతో ముందుకెళ్తున్న కేసీఆర్ గారితో మేము ఆయనతో జత కడతాం అనేది మాత్రం కానే కాదు. వీ విల్ ఫైట్ అలోన్ హియర్. మీరు చెప్పేది ఏంటి అంటే ముస్లిమ్స్ని ఊ చేస్తున్నారా, ఎంఐఎంని ఊ చేస్తున్నారా? ఆయన ఎంఐఎంని ఊ చేస్తున్నారు. ఎంఐఎం ఊ చేసుకోవాలంటే డెఫినెట్గా ఒక కమ్యూనిటీ పరంగానే ఆయన చేస్తున్నారు తప్ప ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అందరి కోసం చేస్తున్నట్టయితే మాకు ఎక్కడ కనపడలేదు. మీకు ఎక్కడైనా కనపడితే మాత్రం మీరు చెప్పండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.